కీర్తనాకారుడు ఇలాగూ ఓ చరణంలో ఇలా పాడుతున్నాడు. ఏమిటి ఆ శరణం అంటే 18వ కీర్తన 28వ వచనంలో ఇలా పాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడి మాటను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు దావీదు మహారాజు పాడుకుంటూ యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని మొదలుపెట్టిన దావీదు తన జీవితంలో ఓ ఉన్నతమైన స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నా దీపమును వెలిగించువాడు నీవే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు మనకి దీపమేది? విద్యుత్తు దీపమా? ప్రకృతిలో ఉదయించిన సూర్యుని దీపమా? కృష్ణాయిలు దీపమా? ఏది దీపము అని మనము ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువులు వారు ఇలా చెబుతా ఉన్నారు. ఏమని చెబుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త దేవుని బిడ్డలారా, మత్తయి గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మలో ప్రేరణలో వ్రాస్తున్న సంఘటన మనం చదువుతున్నాం. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో ఏంటండి, చీకటి ఎంతో గొప్పదంటున్నాడు. ఏంటి ఇక్కడ? ఏ చీకటి గొప్పది? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేహమునకు దీపము కన్నే గనుక కన్ను తేటగా ఉండిన ఎడల అంటాడు. కన్ను, దేవుని బిడ్డలారా, ఒకానొకప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, చేస్తే పాపము, తీసుకొస్తే పాపము, కానీ ఇప్పుడు చూస్తే పాపము, ఆశిస్తే పాపము అని దేవుడు చెబుతా ఉన్నాడు. అందుకనే బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేహమునకు దీపము కన్నే. కన్ను లేకపోతే ఈ లోకమును చూడలేము. ఈ లోకములో ఉన్న ఆకర్షణీయమైన, అందమైన పచ్చదనాన్ని, ఆకాశమందున్న ప్రకృతిని ఈ లోకము ఆకర్షిస్తున్న ఆకర్షణీయమైనది చూడలేం. కానీ దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ
అది ఇంట నుండు వారందరికీ వెలుగించుటకై దీపస్తంభమును మీదే పెట్టుదురు అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేహమునకు కన్నే దీపమైతే వెలిగించబడిన దీపము కొంచెము కింద పెట్టకూడదు అంటున్నాడు. మంచము కింద పెట్టకూడదు అంటున్నాడు. ఆ దీపమును దీపస్తంభం మీదే పెట్టాలి అంటున్నాడు. ఆ దీపము స్తంభం మీద పెడితే అంటే ఒక వ్యక్తి చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సువార్త ద్వారా లేక దేవుని వాక్కు ద్వారా దర్శించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసాన్ని పొంది దేవుని బిడ్డగా ముద్రించబడి దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించాలే గాని సాక్ష్యము లేని జీవితముగా ఉండకూడదు. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, దేహమునకు దీపమే కన్నైతే ఈ దేహ శుద్ధి కొరకు, ఈ హృదయ శుద్ధి కొరకు అదే కీర్తనాకారుడు రాస్తున్నాడు 119వ కీర్తనలో 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యమే దీపమై ఉన్నది. అసలు ఏమిటి దీపము అంటే, యోహాను సువార్తలోనే మొదటి మాటలో జ్ఞాపకం చేస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఓ ప్రైజ్ ది లార్డ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద నుండి సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని చెబుతూ, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించకుండెను అంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యమే దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకమునంతటిని వెలిగించగలిగిన సృష్టికర్త అయ్యున్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందట? చీకటిలో ప్రకాశిస్తుందట. చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగును చీకటి గ్రహించటం లేదు. ఎందుకంటే ఈ యుగదేవత మనోనేత్రాలకు ఏం కలుగజేస్తా ఉంది? గురుడ్డితనము కలుగజేస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది కదా, ఆ తీర్పు ఇదే అని మొదలు పెట్టాడు భక్తుడు. ఏమంటున్నాడంటే చూడండి, యోహాను పత్రికలలో కూడా ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ మాటను మనం ఒకసారి చదివితే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చూడండి, ఆ తీర్పు ఇదే అని మొదలుపెట్టి యోహాను సువార్తలోనేనా? ఎస్. ఎందుకంటే బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనుష్యుడు వెలుగు దగ్గరికి రాకుండా చేసేస్తుందండి. ఏం చేస్తుంది? రాకుండా చేసేస్తూ ఉంది. చదవండి 3వ అధ్యాయము యోహాను సువార్త, 3వ అధ్యాయంలో మాట చదివితే 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యుడు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండున్నట్లు వెలుగునొద్దకు రాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెలుగు యొద్దకు వస్తే మానవుని యొక్క విధేయత కనబడుతుంది. అందుకనే 90వ కీర్తనలో ఒక మాట రాయబడింది కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. జక్కయ్య గారు యేసు ప్రభువుని చూడాలని ఆశించి జక్కయ్య త్వరగా పరిగెత్తుకు వెళ్ళి మేడు చెట్టు ఎక్కాడట. మేడు చెట్టు ఎక్కి జక్కయ్యను చూస్తూ ఉన్నాడు. జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. త్రోవన వెళ్తూ ఉండగా జక్కయ్య చెట్టు మధ్యలో ఆకులు మధ్యలో నుండి చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ కిందకు వచ్చి, చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగో, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను. ఏంటి, నేను చెట్టు మీద ఉన్నట్టు ఎలా తెలిసి ఈయనకి? ఆయనకు తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా, నా నడకను నా పడకను పరిశీలించావు దేవా, నాకు తలంపు పుట్టక మునుపే నీవు గ్రహించావు నా మనసు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా, నా నడకను నా పడకను పరిశీలించావు దేవా, నే పిండముగా తల్లి గర్భములో నుండగా చూచావు దేవా, నాకు కలిగిన ఎముకలన్నీ మరుగై నీకుండలేదు, పాతాళములో అక్కడ నున్నావు దేవా, ఆకాశమునకు నేలెక్కినా అచ్చటనున్నావు దేవా, ఆకాశమునకు నేలెక్కినా అచ్చటనున్నావు దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా, నా నడకను నా పడకను పరిశీలించావు దేవా, పరిశీలించావు దేవా, పరిశీలించావు దేవా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు చూచే దేవుడు. ఆయన మనము కూర్చుండుట, లేచుట, నడుచుట, తలంచుట, ఆయన ఏ దేవుడండి? చూచే దేవుడు. ఆయనకేమి లేదు, భూదిగంతముల వరకు ఆయనకు మరుగైనది లేదు. దేవుని బిడ్డలారా, మనము లేచుట, నడుచుట, తలంచుట చూస్తున్నాడు ఆయన. ఆయన చూస్తున్నాడండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు మార్గము గుండా వెళ్ళుచుండగా యాకోబు బావి దగ్గరికి వచ్చారు. సుకారు అనే యాకోబు బావి దగ్గరికి వచ్చేసరికి సమరయ స్త్రీ ఒకరితే నీళ్లు చేదుకోవటానికి వచ్చిందట. అక్కడికి ఏమండి, నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. దేవుని బిడ్డలారా,
సమరయ పట్టణానికి సమీపములో ఉన్న సుకారు అనే బావి, సుకారు అని ఒక ఊరు, అక్కడ యాకోబు బావి. ఆ బావి యొద్ద యేసు క్రీస్తు ప్రభుల వారు కూర్చున్నారు. పట్టణంలోనికి ఆహారం తీసుకురావడానికి శిష్యులు వెళ్ళారు. అయితే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఒక స్త్రీ. ఆ స్త్రీ అంటది కదా, నీళ్లు చేదుకోవటానికి వచ్చిన ఆ స్త్రీ, దేవుని బిడ్డలారా, దేవునిని వరమును నాకు నిమ్మని అడుగుచున్నవాడెవడో. ఆ నీళ్ళు అంటది, నీళ్లు తోడుకోవడానికి ఆశపడుతున్నప్పుడు యేసయ్య అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిక కొనడు అంటాడు. ఏంటయ్యా నీ దగ్గర షాద లేదు, ఏ నీళ్ళు ఎట్ట చేదుకుంటావు నీవు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిక కొను అంటున్నావేంటి? ఈ బావి చాలా లోతైంది కదా, నీ దగ్గర ఏమీ లేదు కదా, ఎందుకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటది, అందుకు యేసు అంటాడు, ఇదిగో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నడు దప్పికొనడు అంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆయనిచ్చి నీళ్ళేమిటి? అక్కడ చేదుకోవటానికి వచ్చిన నీళ్ళేమిటి? దాహమునకు నీళ్లు చేదుకోవటానికి వచ్చిందేమో ఒకవేళ, కానీ అక్కడ యేసయ్య ఇచ్చు నీళ్ళేమిటంటే బిడ్లరా, వాక్యమనే ఉతకము ద్వారా హృదయాన్ని శుద్ధి చేసే నీళ్ళు ఇస్తాడు ఆయన. వాక్యమనే నీళ్ల ద్వారా పాపమును పంకిలమును కడిగి శుద్ధీకరించే నీళ్ళు ఇస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, అందుకేనంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగనుచున్నది. హల్లెలూయా. ఆశగానున్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే ఏరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, ఆశగానున్నది యేసయ్యా, ఆశగానున్నది, ఓ ఆశగానున్నది యేసయ్యా, ఆశగానున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆశను తీర్చగలిగిన దేవుడు నా దేవుడు. ఇదిగో అమ్మాయి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ నువ్వు దప్పిక కొనడు అనగానే, అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడుగుతుంది. అయితే నీ పెనిమిటిని పిలుచుకుర్రా. ఆమె అంటది కదా, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడు అంటున్నాడు. అది కొంచెం వెనక్కి పెట్టి, నాకేంటంట స్తోత్రం కలుగును గాక, నాకు పెనిమిటి లేడు అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఎస్ నీవు సత్యమే చెప్తున్నావు అమ్మాయి, నీకు పెనిమిటి లేడన్న సంగతి వాస్తవమే, కానీ నీకు 5 పెనిమిటులు కలరు. ఇప్పుడున్నవాడు కూడా నీకు స్టాండర్డ్ కదా. చూసారా బిడ్డలరా, ఆమెకు రహస్యంగా ఉందనుకుంటుంది, కానీ ఎవరికి తెలిసింది? సృష్టికర్త అయిన దేవునికి సమస్తమును ఎరిగి ఉన్నవాడు.
నీవు సత్యమే చెబుతున్నావు. ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిటి కాడని చెప్పగానే ఆమెలో ఒక వణుకు పుట్టింది, ఒక భయం పుట్టింది. ఎప్పుడైతే ఆ చీకటిలో కొట్టిమెట్లు ఆడుతున్న స్త్రీ జీవితంలో ఎప్పుడైతే దేవుని నోట నుండి వచ్చు వాక్కు అనే వెలుగు ఉదయిస్తుందో చీకటి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు భయం పుట్టింది. వెంటనే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని నేను చూచి తిని, మన పితరులు ఇదిగో ఈ పర్వతం మీద మెస్సయ్యను ఆరాధిస్తారని చెప్పారు కదా, ఆ మెస్సయ్య ఈయనేమనుకుని వెంటనే ఆమెలోనికి వెలుగు ప్రత్యక్షము కాగానే చీకటి తొలగిపోయింది. అప్పుడు వెంటనే సత్యమును గ్రహించింది. ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూచి తిని, రండి వచ్చి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమెలోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగును ఆమె మంచం మీద కొంచెం కింద పెట్టలేదు. ఆ సమరయ్య ఊరిలోనికి వెళ్ళి చిన్న బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మెస్సయ్యను నేను చూస్తున్నాను. వెలిగించబడిన ఆమె ప్రతి వ్యక్తిని వెలిగించటానికి ఆ సమరయ్య పట్టణము వీధుల గుండా పరుగులెడుతా ఉంది. రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూచి తిని అంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ భార్యకు తెలియకుండా నీ రహస్య జీవితాన్ని జీవిస్తున్నావేమో. నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఇదిగో నీ కాలేజీలో బాయ్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నావేమో, గర్ల్స్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, నా దేవునికి మరుగైనది లేదో. తల్లిదండ్రులకు మరుగు చేయొచ్చు, భార్య కన్నులకు మరుగు చేయొచ్చు, భర్త కనులకు మరుగు చేయొచ్చు. భార్య ఉండగానే నీవు వేరే స్త్రీతో వ్యవహారాలు చేస్తున్నావేమో, నా దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ పాపము నీ పిల్లలను ఏం చేస్తా ఉంది? పతనం చేస్తా ఉంది. నీ పిల్లలను ఏం చేస్తా ఉంది? నాశనానికి నడుపుతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వెంటనే ప్రజలందరూ వచ్చి ఆమె చెప్పిన దానికంటే వాళ్ళు వచ్చి చూసిన దానికి ఆశ్చర్యపడిపోతున్నారు. సమరయ పట్టణాన్నంతటినీ ప్రభు దగ్గరికి నడిపించగలిగింది ఒక్క స్త్రీ. సమరయ పట్టణానికి యేసయ్య దగ్గరికి నడిపించింది కదా. నీవు ఒక్క పాపిని యేసయ్య దగ్గరికి నడిపించగలుగుతున్నావా? అసలు నీకు సాక్ష్యం ఉందా? నీవు పరిపూర్ణంగా వెలిగించబడ్డావా? వాక్యానికి నీ హృదయంలో చోటుందా? వాక్యాన్ని నిచ్చే చోటిస్తున్నావా? బండరాయిలాగా నీళ్ళలో పడేసి ఒక 10 రోజులు తీసిన తర్వాత తీస్తే అదేం నీళ్లు తాగదు. అలాగే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నా ప్రియ తమ్ముడా, అన్నా, అక్క, చెల్లి, నా ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, మంచిదే. అందరితో పాటు మోకరిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు. సాక్ష్యం ఉందా నీ జీవితంలో? దేవుని బిడ్డలారా, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. నీ కన్నులతో వాక్యాన్ని చూస్తున్నావా, చదువుతున్నావా? నీ కన్నులతో దర్శనం చూస్తున్నావా? నీ కన్నులతో దేవుని ప్రత్యక్షతను చూస్తున్నావా? నీ కన్నులతో సెల్ ఫోన్లో ఉన్న రహస్య జీవితాలు, భయంకరమైన విచిత్రమైన పరిస్థితులన్నీ చూస్తున్నావా? దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. ఏం చూస్తున్నావు నీ సెల్ ఫోన్లో? నీకు ఏ రహస్యాలు వీడియోలు ఉన్నాయి? షూటింగ్లా?
దేవుడు చూస్తున్నాడమ్మా. నీ జీవితాన్ని పాడు చేస్తాయి, పతనం చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితాన్ని బాగు చేయాలంటే, నీ జీవితంలో ఒక కృప పొందుకోవాలంటే, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి నీ వెళ్ళాలంటే, నీ కన్నులు వెలిగించబడాలి. నీ దేహమునకు కన్నే. దేవుని బిడ్డలారా, గాజా పట్టణం వెళ్ళాడు సాంసన్. తెమనానుకు వెళ్ళాడు సాంసన్. అదిగో చూచాడట, చుక్కలాగుందట. నాన్న పెళ్లి చేయవు అంటున్నాడండి. చూశాడంట, చుక్కలాగుందంట. నాన్న పెళ్లి చేయబడి, రే నీవు వాగ్దానము చేయబడి ఫిలిష్తీయుల నాశనము కొరకు, ఇశ్రాయేలుల రక్షణ కొరకు దేవుడు నీకు అనుగ్రహించాడు న్యాయాధిపతిగా. బాల్యము నుండే నీవు వరపుత్రుడవు, బాల్యము నుండే ప్రతిష్ఠతలో ఉన్నవాడవు, నాజీరు చేయబడిన వాడవు, ఆత్మలో రేపబడుతున్న వాడవు. మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన బంధువులు, మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు కదా నాన్న. ఎందుకురా నీవు అట్లాగంటే? కుదరదు, చూచాను, చుక్కలాగుంది, పెళ్లి చేస్తావా చేయవా, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్నాడు, లేకపోతే ఎలకల మంది తినేస్తాను అంటున్నా. ఇయ్యండి ఇప్పుడు పరిస్థితులు. నిన్నంతికేనేట్రా పుట్టింత దేవుడు? నిన్నంతికేనా తల్లిదండ్రులు పెంచుతుంటా? 9 మాసములు గర్భవతి అయి తల్లి తన పురుడు నొప్పులతో బాధపడి, శ్రమను బాధను అనుభవించి, శక్తిని కోల్పోయి, అందాన్ని కోల్పోయి, బలమును కోల్పోయి నీకు జన్మనిచ్చి, భయంకరమైన ఆ రక్తపు మడుగులో దొర్లాడుతున్న నిన్ను శుద్ధీకరించి పెంచి పెద్దవాడిని చేసింది నీ తల్లిదండ్రులకు మన్నన తెస్తావని, గౌరవం తెస్తావని, పేరు ప్రతిష్టతలు కాపాడుతావని. కానీ పేరు ప్రతిష్టతలు మంట కలిపేసి దేవుని నామానికి అవమానం తెచ్చి తల్లిదండ్రులకు దుఃఖం కలుగజేస్తావని కాదు తమ్ముడా, చెల్లమా. చూశాను, మనసిచ్చాను, చూశాను, ఆకర్షితుడయ్యాను. పెద్దోళ్ళు తల్లిదండ్రులు ఏమైపోయారు? మర్చిపోయావా ఆ సమయంలో? జాగ్రత్త. నీవు జ్ఞానముతో నాకు చెల్లి కత్తెవనియు, నీవు జ్ఞానముతో నాకు అక్కవనియు, చెల్లెవనియు అనుకుంటాడు జ్ఞాని అయిన సొలొమోను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలరా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ అంటది, వెంటనే బిడ్డలరా దేవుని సన్నిధిలో ఎంత అద్భుతమైన సంఘటన అంటే, సత్యమే చెప్పితివమ్మా అన్నప్పుడు నేను చేసినవన్నీ నేను చూచితనని చెప్పగానే ఆ పట్టణం అంతా రక్షణలోనికి వచ్చిందండి. అద్భుతమైన కార్యం. దేవుని స్తోత్రం కలగ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధిలో వెలుగు యొద్దకు రావాలి. ఎందుకంటే కన్ను దేహమునకు దీపమై ఉన్నది. దేవుని సన్నిధిలో యోహాను గురించి, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో అంటాడు, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు అంటాడు. స్తోత్రం కలుగునుగా. ఉందా ఇక్కడ 35లోనా? ఎస్, 35వ వచనంలో అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. ఎవరి గురించి మాట చెప్తున్నాడు? యోహాను గారి గురించి ఈ మాట చెప్తా ఉన్నాడు. స్తోత్రం కల. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేస్తే నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, రాజుగా ఉండి దావీదు రాజు నడిపిస్తూ ఉంటుంటే అనన్స్పట్టుగా యుద్ధం వెళ్ళవలసి వచ్చింది. చూడండి 2వ సమూయేలు 22వ అధ్యాయము, కొంచెం మరలా వెనక్కి వద్దాం. చూడండి 2వ సమూయేలు 2వ సమూయేలా, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 22
22వ అధ్యాయము 22వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతారు? 17 చదువుతారా? వన్ మినిట్ 22:29 చదవండి. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. అక్కడ నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు తప్ప ఆశ్రయమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బబ్బ. హల్లెలూయా. 21వ అధ్యాయం 17వ వచనం కానీ చదివితే, సెరూయా కుమారుడైన అబీషా రాజును దావీదు ధనులను దీనిని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండున్నట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరటండి దీపము? ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చినప్పుడు, ఓ దేవుని బిడ్డలారా, రఫీదీములో వారు రేపబడి యుద్ధము చేస్తా ఉన్నప్పుడు, యుద్ధములో దావీదును చంపాలని పన్నాగము పన్ని ఉండగా వెంటనే ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అబ్బాయ్ నీవు రాజా మమ్మల్ని ఏలుచున్నావు కదా, నీవు చనిపోకూడదయ్యా. ఎందుకంటే నీవు లేకపోతే మాకేమి లేనట్టు, దీపము లేనట్టే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇలా జ్ఞాపకం చేసుకుంటే, సామెతల పుస్తకంలో 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఆజ్ఞ దీపముగాను అంటాడు. దేవుని ఆజ్ఞే మనకు ఒక దీపము. ఇంకా ముందుకెళ్తే సామెతల పుస్తకంలోనే అంటాడు, 20:27 అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. దేవుని బిడ్డలారా, ఇలా జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. కానీ నా దేవుడు చూచే దేవుడు, ఆయనకి మరుగైంది లేదు. మనుష్యుడు చీకటిలోనే ఉంటున్నాడు కానీ వెలుగు యొద్దకు రావట్లేదు. దేవుడు పిలుస్తున్నాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి రండి. వాళ్ళు ఏమంటున్నారండి? మేము రామంటున్నారండి వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి ఐగుప్తు కీరకాయలు, ఉల్లిగడ్డలు అవే జ్ఞాపకం వస్తున్నాయట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వెలుగు యొద్దకు రామంటున్నారు. మాట్లాడని వాటి వైపుకే చూస్తున్నారు. మాట్లాడని రూపముల వైపుకు చూస్తున్నారు. కాళ్ళుండియు నడవయు, చేతులుండియు పట్టుకొనకయు, ముక్కుండియు వాసన చూడకయు, కనులుండియు చూడకయు, నోరుండియు మాట్లాడకయు, చెవులుండియు వినకయునున్నా ఆ మూగ వాటి వైపుకే చూస్తున్నారు. కానీ జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, వెలుగులోనికి నిన్ను నడిపించి వెలుగుతో నింపి ఆశీర్వదించి అంతఃపురములోనికి నడిపించగలిగిన నా దేవుణ్ణి ఏం చేస్తున్నారండి?
విసర్జిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో అద్భుతాలు చేసి మోషే ద్వారా ఎర్ర సముద్రమును దాటించి అరణ్యములో నీటి నదులనిచ్చి దాహము తీర్చి పగలు మేఘస్తంభమును రాత్రి అగ్ని స్తంభము వెండి వారిని నడిపించి వారు వేసుకున్న బట్టలు మాయకుండగా వేసుకున్న చెప్పులు అరిగిపోకుండగా వారిని కాపాడి నడిపిస్తూ ఉంటుంటే వారు ఏం చేస్తూ ఉన్నారటండి, బండలోంచి నీళ్ళిచ్చిన దేవుణ్ణి మానేసి బండ దేవుడు అంటాం ప్రారంభించి. ఏ దేవుడు అటండి? బండ దేవుడిని తీసుకొచ్చో మూల కూర్చోబెట్టి 9 రోజులు భజన చేసి 9వ రోజునేమో బండ దేవుడిని ఎక్కడ పడేస్తున్నారండి? నదిలో పడేస్తారు. అది పడేసే బదులు ఆడి కిందేమో మనుషులు పడి వాళ్ళు చచ్చిపోతారు. భయంకరమైన పరిస్థితులు. మనుషుడికి ఏమీ లేదు. ఎంత విద్యను అభ్యసించినా మనుషునికి జ్ఞానం లేదు, దైవిక జ్ఞానం లేదు, దైవికమైన ఆలోచన లేదు. ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేస్తే మనం ఇంత నష్టపోతున్నాం, ప్రాణాలు నష్టపోతున్నాం, అయ్యో డబ్బులు వ్యయం చేసుకుంటున్నాం, సమయాన్ని వ్యయం చేసుకుంటున్నాం, ఎందుకు మనం ఇలా చేయాలి, ఎవరో జీవము గల దేవుడు ఒకడు ఉన్నాడు, ఎవరతడు అని ఎదకాలి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడు అంటాడు కీర్తనాకారుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను ముగిస్తున్నాను. చాలా సంగతులు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను బిడ్డలారా. దేవుని సన్నిధిలో నా దీపము వెలిగించువాడు నీవే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దీపం వెలిగించబడిందా? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నావు బిడ్డ, నీ దీపం వెలిగించబడిందా? నీ వెలుగులోనికి వచ్చావా? ఇంకా చీకటిలోనే కొట్టిమెట్లాడుతున్నావా? ఇంకా చీకటిలోనే కూర్చున్నావా? అదిగో మరణ ఛాయల్లో కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు, ఓ గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు పిలుస్తుంది నిన్ను ఈ సాయంత్రకాల సమయంలో. రా, తేజో సంబంధమైన వెలుగు యొద్దకు రాగలవా? నీ వెలిగించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నా దీపం వెలిగించువాడవు యేసయ్య ఒక్కడే. నీ దీపం వెలిగించబడిందా తమ్ముడా? ఇంకా చీకటి కార్యాలే చూస్తున్నావా నీ సెల్ ఫోన్లో? నీ దీపం వెలిగించబడిందా తమ్ముడా? యవనస్తుడా, యవ్వన కాలమందే నీవు మారు మనసు పొందు, బాప్తిసాన్ని పొందు. యవ్వన కాలమందే వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి. గొప్ప బహుమతి, గొప్ప స్థానంలో ఉంచుతా. యోసేపును ఆ అన్నలు త్రోసివేసిన, తల్లిదండ్రులు విసర్జించిన, దర్శనం పట్టుకున్నాడు, ఓ కల పట్టుకున్నాడు. యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈజిప్తులో ఏం చేశాడు? ఈజిప్తులో యోసేపును మినిస్టర్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దీపం వెలిగించబడింది, ఆరిపోకుండా కాపాడుకున్నాడు. ఆరిపోయే పరిస్థితులు ఎదురైనా ఆజ్ఞ దీపముగా పెట్టుకున్నాడు, వాక్యమును వెలుగుగా పెట్టుకున్నాడు. దేహమునకు కన్ను దీపమే గనుక అది ప్రకాశించేటట్టుగా చూసుకున్నాడు. గొర్రె పిల్ల ఏ దీపమానముగా వెలుగుతుంది. ప్రకటన 21:23లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దీపము వెలిగించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. చీకట్లో ఉన్నవారులారా రండి వెలుగునకు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి. దేవుడి మాటలు ఆశీర్వదించినట్లుగా. దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. కష్టపడి డబ్బులు సంపాదించుకుని కొన్ని డబ్బులు పెట్టి బ్రాందీ షాప్ కాడికి వెళ్ళి బ్రాందీ తాగి తోల్తా పాల్తా కొన్ని డబ్బులు పర్సులో పెట్టుకుని జోబీలో పెట్టుకోపోయి పర్సు పడేసాడు దారిలో. వాడి ఇంటికి వచ్చిన తర్వాత
జేబులో పరసలేదని, ఆ పక్కీదిలో ఎలక్ట్రికల్ దీపం వెలుగుతుందని ఆ ఎలుగులో ఎత్తుక్కుంటున్నాడట. ఆ ఎలుగులో దొరుకుతుందా? ఆ ఎలుగులో దొరుకుతుందా? ఎక్కడ పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్న కాడే వెతకాలి. ఏదేను తోటలో ఆజ్ఞ మీరి తినవద్దన్న పండు తిని మహిమను పోగొట్టుకున్న ఆది అవ్వ ఆదాములు మన పితరులు పోగొట్టుకున్న మహిమని ఇచ్చుటకే కన్యమరియ గర్భమున క్రీస్తు యేసు లోకమునకు వచ్చారు. ఎవరైతే వెలుగు యొద్దకు వస్తారో ఆయన మహిమతో నింపుతాడు, మహిమాత్మతో నింపుతాడు. దేవుని బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.